ఇక్కడ మానస సరోవర్ అనుకున్నాం కదా, ఎక్కడే సెటిల్ సింధు నది ఎక్కడే పుట్టిందని మాట్లాడుకున్నాం. ఇదే ఏరియాలో బ్రహ్మపుత్ర కూడా పుట్టింది. పుట్టి ఇలాగ ట్రావెల్ చేసి ఆ చివరన మొన్న ఒక పీక్ చెప్పాం మీకు, దాన్ని నామ్చా బర్వ్ అంటాం. నామ్చా బర్వ్. ఈ నామ్చా బర్వ్ని టచ్ చేసిన తర్వాత ఇండియాలోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఇలా యూటర్న్ తీసుకుంటుంది. ఇక్కడ దిబాంగ్ వ్యాలీ అంటాం దాన్ని. ఇండియాలోకి ఎంటర్ అయితే ఇదంతా అరుణాచల్ ప్రదేశ్. ఈ అరుణాచల్ ప్రదేశ్ దాటిస్తే ఇది అస్సాం. అస్సాంలోకి ఎంటర్ అయిన తర్వాత ఇలాగ 2 స్ట్రీముల కింద విడిపోద్ది. ఇది బ్రహ్మపుత్ర అనేది రెండు భాగాల కింద విడిపోయి మళ్ళీ కలిసిపోద్ది. కొంచెం ముందుకెళ్ళాక కలిసిపోయి ఇలాగ ట్రావెల్ చేసి ఇక్కడ ఒక ఏరియా ఉంటుంది, దీన్నే దుబ్రి అంటాం. దుబ్రి. ఈ దుబ్రి దగ్గర ఇదంతా బంగ్లాదేశ్ కదా, బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయిపోద్ది. ఓకే, సో ఇక్కడ టిబెట్లో పుట్టి దుబ్రి దాకా ఇండియాలో ఉండి తర్వాత బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోద్ది. బంగ్లాదేశ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మేఘ్నా ఇలా చివరికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఊరు ఉంటుంది, దాన్ని డాకిన్ షా బాజ్పూర్ అంటాం. డాకిన్ షా బాజ్పూర్. ఈ డాకిన్ షా బాజ్పూర్ దగ్గర బంగాళాఖాతంలో కలిసిపోద్ది, ఏదంటే బ్రహ్మపుత్ర నది. సో ఇక్కడ ఉన్న ఏరియాని ఏమని పిలుస్తామంటే సాదియా దుబ్రి. ఇక్కడ టిబెట్లో కైలాష్ మౌంటైన్ రేంజ్లో పుట్టిందని మాట్లాడుకుంటాం. అయితే మీకు తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ బ్రహ్మపుత్ర రివర్ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా పిలుస్తారు. టిబెట్లో పుట్టింది కాబట్టి ఫస్ట్ టిబెట్లో దీన్నే సాంగ్పో రివర్ అంటాం. ఈ చాలాసార్లు అడిగాడు క్వశ్చన్. ఇది బ్రహ్మపుత్ర రివర్ నుంచి. టిబెట్లో బ్రహ్మపుత్ర రివర్ని సాంగ్పో రివర్ అంటారు. అలా కాకుండా చైనాలో దీన్నే యార్లంగ్ సాంగ్పో. టిబెట్లో దీన్ని ఓన్లీ సాంగ్పో రివర్ అంటాం. అదే చైనాలో అయితే యార్లంగ్ సాంగ్పో అంటారు దీన్నే. రైట్. దెన్ ఇంకా అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఫ్లో అవుతుంది కదా ఇది. దీన్ని ఇక్కడ దిబాంగ్ లేకపోతే సియాంగ్, దిబాంగ్ ఆర్ సియాంగ్ అని పిలుస్తాం. అలా కాకుండా చూడండి ఇక్కడ అస్సాంలో కూడా వచ్చింది కదరా, అస్సాంలో దీన్ని ఏమని పిలుస్తామంటే రెడ్ రివర్ అంటాం. రెడ్ రివర్, ఎర్ర నది, ఎరుపు కలర్ నది అంటాం అనమాట. టిబెట్లో సాంగ్పో, యార్లాంగ్ సాంగ్పో, రెడ్ రివర్. అరుణాచల్ ప్రదేశ్లో దిబాంగ్ సియాంగ్ అంటాం. బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోతే జమున అంటాం, లేకపోతే మేఘనా అని పిలుస్తాం. అసలు బ్రహ్మపుత్రాన్ని ఎక్కడ పిలుస్తారంటే అస్సాంలోనే బ్రహ్మపుత్ర అంటారు దీన్ని, బ్రహ్మపుత్ర. మొన్న సాయిల్స్ గురించి మాట్లాడినప్పుడు చెప్పాను, రెడ్ సాయిల్స్ ఎక్కువ ఎక్కడ ఉంటాయంటే ఇండియాలో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కూడా ఉంటాయని మాట్లాడుకున్నాం. ఓకే, ఎప్పుడైతే అరుణాచల్ ప్రదేశ్ దాటి ఇలాగ సాయిల్ కదా, ఆ రెడ్ సాయిల్ వల్ల రివర్ అంతా ఎర్ర కలర్లో అయిపోద్ది. అందుకే అస్సాంలో దాన్ని రెడ్ రివర్ అంటాం. సో ఇవి బ్రహ్మపుత్ర రివర్కి ఉన్న పేర్లు అనమాట. చూడండి, దీన్ని మ్యాక్సిమైజ్ చేసుకున్నాం అనుకో,